నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు మంగళవారం జూన్ 10. ఈ రోజు 65వ వసంతంలోకి అడుగుపెట్టాడు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లిలో ఆయన అభిమానులు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాలకృష్ణ కారణ జన్ముడని కొనియాడారు. సినిమాల్లో తన అద్భుతమైన నటనతో 3 తరాల ప్రేక్షకులను అలరించడం ఆయనకే సాధ్యమైందన్నారు. రియల్ లైఫ్ లోనే కాక రియల్ లైఫ్ లోనూ అటు రాజకీయ రంగంలో ఇటు క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా అమోఘమైన సేవలు అందిస్తున్న బాలయ్య 10 కాలాలు చల్లగా ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ ఆకాంక్షించారు. మదనపల్లి నియోజకవర్గంలోని పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు బర్త్డే విశేష తెలిపారు. నందమూరి అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదాన రక్తదాన శిబిరాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ నందమూరి బాలకృష్ణ ప్రజా జీవితం అమూల్యమైందని కొనియాడారు. ఇటీవలే బాలకృష్ణకు భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత 3వ పురస్కారం పద్మభూషణ్ అవార్డును 2025 జనవరి 25న ప్రకటించింది. ఆయన ఏప్రిల్ 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. అలాగే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుకు నందమూరి బాలకృష్ణను ఎంపిక చేశారు. జూన్ 14న అవార్డుతో సత్కరించనుండటం గర్వకారణమని తంబళ్లపల్లి నియోజకవర్గ యువనేత కట్టా దొరస్వామి నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. శతాధిక చిత్రాల కథ నాయకుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. చారిత్రక జానపద పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన కథానాయకుడని ఆర్జే వెంకటేష్ ప్రశంసలు గుప్పించారు. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం సుఖ సంతోషాలు అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు విషెస్ తెలిపారు. కల్మషం ఎరుగని అరుదైన ప్రజానేత నందమూరి బాలకృష్ణ అని మధుబాబు కీర్తించారు. తెలుగు సినీ నటసింహం నందమూరి నట వారసుడు హిందూపురం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు అని మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ అన్నారు. వెండితెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన బాలకృష్ణ నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని టీడీపీ రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి సీనియర్ టీడీపీ నేత బాలుస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు. అఖండ 2తో తన నట విశ్వరూపాన్ని మరోమారు తెలుగు ప్రేక్షకులకు చూడబోతున్నారని బాలుస్వామి అఖండ 2 టీజర్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు బాలయ్య బాబుకు ఆయన జన్మదినం సందర్భంగా విషెస్ చెబుతూ మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నారు. మీరు చాలా సంవత్సరాలుగా మమ్మల్ని అలరించారు. మీ సేవలకు అందిన పద్మభూషణ్ పురస్కారంతో మా హృదయాలు పులకించాయని చిన్నబాబు తన అంతరంగాన్ని వెల్లడించారు. ఇప్పుడు NBK 111 చారిత్రక గర్జనతో మీ ప్రయాణంలో భాగం కావడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని రాష్ట్ర హాజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ సంతోషం వెలబుచ్చారు. ముందున్న సంవత్సరం మీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ అని తనదైన శైలిలో తాజ్ ఖాన్ బాలయ్యకు విషెస్ తెలిపారు. మదనపల్లె తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ నేత రామకృష్ణ ఆచారి నందమూరి బాలకృష్ణకు జన్మదిన విషెస్ చెబుతూ సిల్వర్ స్క్రీన్ పై ఆయన లెజెండ్, పొలిటికల్ స్క్రీన్ పై ఆయన అన్స్టాపబుల్, ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య. పద్మభూషణ్ బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని రామకృష్ణ ఆచారి తన ప్రేమను వ్యక్తపరిచారు.